హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు అండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న కార్ వచ్చేసరికి సేల్కి అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి మారుతి సుజుకి ఎర్టిగా విఎక్స్ఐ ఆప్షనల్ అండి. పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్ అనమాట అండి. చాలామంది ఎర్టిగా వెహికల్స్ ఉంటే సేల్కి పెట్టే ఉంటే చెప్పండి అన్న అని అడుగుతూ ఉన్నారు చాలామంది. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. వెహికల్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉందండి. ఈ వెహికల్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వీడియోలో అందిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. కార్ వచ్చేసరికి కేవలం మీకు 50,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. మీకు అది కూడా నేను రీడింగ్ కూడా చూపిస్తాను ఎంత తిరిగిందన్నది. ఫ్రంట్ వ్యూ అయితే చూడొచ్చండి, ఒరిజినల్ కండిషన్ ఉంది. ఫ్రంట్ అయితే మాత్రం మీరు చూడొచ్చు క్లియర్గాని. అలాగే మీకు కార్ అయితే వాష్ చేయలేదండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే కొద్దిగా డస్ట్ ఉంది కదా, ఇది వాష్ చేయలేదన్నమాట. అందుకే మీకు ఇలా కనిపిస్తుంది. సమయం తక్కువ ఉండడం వల్ల మనం వాష్ అయితే చేయించలేదండి. చేస్తే మాత్రం ఇంకా చాలా నీట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించినటువంటి టైర్స్ ఒకసారి చూద్దామండి. ఫ్రంట్ సెక్షన్లోని రైట్ సైడ్ టైర్ కండిషన్ అయితే చూడొచ్చండి. ఇది ఒక 50 to 60% టైర్ కండిషన్ ఉంది, చూడొచ్చు క్లియర్గాని. అలాగే మనకి సస్పెన్షన్ పరంగా కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదండి. ఫ్రెండ్స్, మీకు నేను జెన్యున్గా ప్రతిదీ కూడా వీడియోలో చూపిస్తాను, మీరైతే వీడియో మొత్తం చూడండి. అలాగే మనకి రైట్ సైడ్ ప్రొఫైల్ అంతా చూడొచ్చండి. ఎక్కడ స్క్రాచెస్ కానీ, డ్యామేజెస్ కానీ, డెంట్స్ కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. వెహికల్ అయితే మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట, పక్కాగా మీకు చెప్పగలుగుతాను. ఎందుకంటే వెహికల్ అంతా కండిషన్ అంతా బాగుందండి. నెక్స్ట్ మీకు మనం ఫ్రంట్ సెక్షన్లోని రైట్ సైడ్ డోర్ కండిషన్ చూద్దామండి ఒకసారి. కార్ అయితే మాత్రం బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉందండి. రైట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చు, జంక్షన్ అంతా కూడా మీకు ఒరిజినాలిటీ ఉంది. అలాగే డోర్ కండిషన్ కూడా చూడొచ్చు క్లియర్ కానీ, ఎక్కడ రస్ట్ కానీ ప్రాబ్లం అయితే లేదండి. ఎందుకంటే ఈ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట, పక్కాగా మీకు చెప్పగలుగుతున్నాను. కారు యొక్క పిల్లర్స్ కూడా మేము చెక్ చేయడం జరిగిందండి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కారు సంబంధించిన ప్రతి పార్ట్ మనం చెక్ చేసిన తర్వాత వీడియోతో అప్లోడ్ చేస్తామండి, మీకు ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. నెక్స్ట్ మనకి మీరు గమనించినట్లయితే రియర్ సెక్షన్లోని రైట్ సైడ్ డోర్ కండిషన్ కూడా చూడొచ్చండి. ఇది కూడా మీకు ఒరిజినల్ జంక్షన్ ఉంది, చూడొచ్చు. డోర్ అంతా కూడా ఒరిజినల్ పార్ట్ అనమాట అండి. ఏ పార్ట్ కూడా మార్చబడలేదండి. డోర్స్ కానీ, గ్లాసెస్ కానీ ఏవి కూడా మార్చబడలేదు. క్లియర్గా మీరు వీడియోలో అబ్జర్వ్ చేయండి. అలాగే మీకు పిల్లర్ కండిషన్ కూడా ఒరిజినల్ ఉందండి. నేనైతే అన్ని పిల్లర్స్ కూడా చెక్ చేసిన తర్వాత వీడియో అయితే చేస్తాను అనమాట. రియర్ సెక్షన్లో టైర్ కండిషన్ చూడొచ్చు, రైట్ సైడ్ ఇది కూడా ఒక 50% టైర్ కండిషన్ ఉంది. సస్పెన్షన్ పరంగా కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదండి. ఫ్రెండ్స్, మీకు నేను ప్రతిదీ కూడా జెన్యున్గా చెప్తున్నానండి. గ్లాసెస్ కూడా మేము అన్నీ చెక్ చేసామండి, ఏ గ్లాసు కూడా మార్చబడలేదు. కారు కంపెనీతో పాటు ఏ విధంగా వచ్చిందో ఆ గ్లాసెస్ స్టిల్ రన్నింగ్లో ఉన్నాయండి. మీకు ఏ గ్లాసులు కానీ, డోర్లు కానీ, అలాగే బంపర్ టు బంపర్ ఒరిజినల్ అయితే ఉంది. మీరైతే చెక్ చేసుకోవచ్చు మీ టెక్నీషియన్ తీసుకొచ్చి. నెక్స్ట్ రియర్ సెక్షన్లో కూడా మీకు పిన్ టు పిన్ చూపిస్తానండి. ఒకసారి డిక్కీ డోర్ ఓపెన్ చేసి ఒకసారి నేను చూపిస్తాను. డిక్కీ డోర్ కండిషన్ అయితే చూడొచ్చండి, ఒరిజినల్ ఉంది. మొత్తం కూడా పంచింగ్ అంతా ఒరిజినల్ ఉందన్నమాట. క్లియర్గా మీరు వీడియోలో అబ్జర్వ్ చేయండి. అలాగే జంక్షన్ కూడా పేస్టింగ్ చూడండి, పేస్టింగ్ కూడా ఒరిజినల్ ఉంది. వెహికల్ అయితే వాష్ చేయలేదని, వాష్ చేస్తే ఇంకా చాలా నీట్గా ఉంటుందన్నమాట, చూడొచ్చు క్లియర్గాని. వెహికల్ అయితే మాత్రం పెట్రోల్ విత్ సిఎన్జి వెహికల్ అండి. ఇంటీరియర్ అయితే మాత్రం చాలా బాగుందండి. నేను నెక్స్ట్ కూడా మీకు ఇంటీరియర్ కూడా సంగతి గురించి మాట్లాడదామండి తర్వాత. వెహికల్ అయితే మాత్రం చాలా నీట్ కండిషన్లో అయితే కస్టమర్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, మీకు ఉన్నట్టు చెప్తున్నాను చూడండి. ఇక్కడ డస్ట్ అయితే ఉందండి వెహికల్కి కొంచెం, అందుకే అలా కనిపిస్తుంది అనమాట. వాష్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది. అలాగే రియర్ సెక్షన్లో కూడా ప్రొఫైల్ అంతా కూడా చూడొచ్చు, ఇక్కడ స్క్రాచెస్ కూడా లేవండి. నెక్స్ట్ మీకు ఇక్కడ చూడొచ్చు ఈ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ వ్యూ అంతా చూడొచ్చండి. లెఫ్ట్ సైడ్ అంతా కూడా ప్రొఫైల్ అంతా బాగుంది. రియర్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ టైర్ చూడొచ్చు, ఇది కూడా 50% టైర్ కండిషన్ ఉందండి. అలాగే సస్పెన్షన్ పరంగా కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు. చూడొచ్చు ఇక్కడ పెట్రోల్ విత్ సిఎన్జి వెహికల్ అండి. మళ్ళీ ఒకసారి నేను లేబుల్ అయితే చూపించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చండి, ఒరిజినల్ జంక్షన్ అయితే ఉంది. అలాగే ఈ డోర్కి సంబంధించినటువంటి పంచింగ్ కూడా చూడొచ్చండి, ఎక్కడ కూడా మీకు ఇబ్బంది అయితే లేదు. రస్ట్ కూడా లేదండి, నీట్ కండిషన్లో ఉందన్నమాట. అందుకే మీకు వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది క్లియర్గాని. అలాగే పిల్లర్స్ కూడా మీకు ఒరిజినల్ ఉన్నాయండి. మొత్తం నేను అంతా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను, చూడొచ్చు. ఇక్కడ క్లియర్గా ఒరిజినల్ పంచింగ్ ఉంది వెహికల్ సంబంధించి. అలాగే ఫ్రంట్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒరిజినల్ డోర్ జంక్షన్ అయితే ఉందండి, చూడొచ్చు క్లియర్గానే. అలాగే మీకు డోర్ బ్రాకెట్స్ కూడా ఎక్కడ ఓపెన్ కాలేదు, డోర్ సంబంధించి కూడా. అలాగే మీకు డోర్ కండిషన్ అంతా కూడా ఎక్కడ రస్ట్ కానీ, యాక్సిడెంట్ అవ్వడం కానీ, మార్చడం కానీ జరగలేదండి. ఒరిజినల్ బ్రాకెట్స్ కూడా చూడొచ్చు, ఓపెన్ కాలేదు ఎక్కడ కూడా. పిల్లర్ కండిషన్ కూడా మీకు ఒరిజినల్ ఉందండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ వెహికల్ అయితే మాత్రం ఎక్కడ యాక్సిడెంట్ అయిన వెహికల్ అయితే కాదండి. మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఛానల్లోని యాక్సిడెంట్ అయిన వెహికల్స్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయమండి, అది మాత్రం మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ టైర్ కండిషన్ చూడొచ్చండి, ఇది 60% టైర్ కండిషన్ అయితే ఉందండి. అలాగే సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు. కారు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా అంతా కూడా మీకు అవుట్లుక్ పరంగా నేనైతే వివరించడం జరిగిందండి. నెక్స్ట్ మీకు మనం ఈ వెహికల్ సంబంధించిన
ఇంటీరియర్ కండిషన్ కూడా మీకు ఒకసారి వీడియోలో క్లియర్గా చూపించేస్తాను. ఈ కార్కి రికార్డ్ పరంగా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేదండి. కస్టమర్ అయితే వెంటనే థంబ్ వేసి టోకెన్ రేట్ చేసి వెంటనే ట్రాన్స్ఫర్ కూడా అయిపోద్ది అనమాట. అలాగే ఒకసారి ఇంటీరియర్ కండిషన్ ఒకసారి చూపించేస్తానండి. వెహికల్ సంబంధించినటువంటి డాష్బోర్డ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. చాలా నీట్గా వాడారు. సేఫ్టీ పరంగా మీకు 2 సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. అలాగే ఒకసారి రీడింగ్ చూద్దామండి. వెహికల్ యొక్క ఎన్ని కిలోమీటర్ తిరిగిందని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. 54,200 కిలోమీటర్లు తిరిగిందండి ఓవరాల్ కానీ. వెహికల్ అయితే మాత్రం మీకు ప్రతిదీ చూపిస్తాను వీడియోలోని. సేఫ్టీ పరంగా అయితే మీకు డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మీకు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కూడా మీకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒకసారి చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ చూడొచ్చు ఇక్కడ క్లియర్ కానీ. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అనమాట. చిల్లుడు ఏసీ వర్కింగ్లో ఉందండి, ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే మనకి మీకు రివర్స్ క్యామ్ చూడొచ్చు, టచ్ స్క్రీన్ ఉంది. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించినటువంటి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి. అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయండి. నేనైతే డ్రైవ్ చేయడం జరిగింది. కంఫర్ట్ కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా సీట్ కవర్స్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఒరిజినల్ సీట్ కవర్స్ ఉన్నాయండి. మీరైతే వీడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రతి ఫంక్షన్ కూడా వర్కింగ్ అయితే అవుతుందండి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కారు మీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చుతుందన్నమాట. వెహికల్ సంబంధించి ఇంటీరియర్ పరంగా కానీ ఎక్స్టీరియర్ పరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు అయితే లేవండి. కార్ అంతా కూడా మీకు ఒరిజినల్ కండిషన్ ఉందండి. అలాగే సీట్ కవర్స్ కూడా మీకు ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. ఓవరాల్గా వెనకాల వైపు కూడా మీకు చూపిస్తాను, ఇప్పుడు చూడొచ్చు క్లియర్గానే. సీట్ కవర్స్ అయితే మాత్రం ఎక్కడ కూడా చిరుగు అయితే లేదండి, ఒరిజినల్గా ఉన్నాయన్నమాట అన్నీ కూడా. రియర్ సెక్షన్లో కూడా మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు వీడియోలోని. ఇఫ్ ఇన్ కేస్ కార్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఖచ్చితంగా చెప్పేస్తానండి. కార్కి అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మీరు కూడా మీ టెక్నీషియన్ తీసుకొచ్చి వెహికల్ అయితే చెక్ చేసుకోండి, అప్పుడు మీకు కూడా నమ్మకం ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. వెహికల్ పరంగా అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. మళ్ళీ చెప్తున్నా, కార్ అయితే మాత్రం పక్కా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. ఏసీ వర్కింగ్ కూడా వెల్ వర్కింగ్లో ఉంది. ఇంటీరియర్ అంతా కూడా కారు సంబంధించి చాలా బాగుందండి. కార్ అయితే చాలా జాగ్రత్తగా కస్టమర్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. చూడొచ్చు క్లియర్గా వీడియోలో మొత్తం. నేను ప్రతి పార్ట్ కూడా వీడియోలో చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఈ కారు సంబంధించిన ఇంజిన్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ బానెట్ డోర్ అయితే చూడొచ్చండి. బానెట్ డోర్ అయితే అంతా ఒరిజినల్ ఉంది, ఒరిజినల్ పంచింగ్ కూడా ఉందన్నమాట. అలాగే రైట్ సైడ్ అప్రాన్ చూడొచ్చు, డస్ట్ అయితే ఉందండి, క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనమైతే క్లీన్ చేయలేదు, ఎలా ఉన్న వెహికల్ అలా పెట్టడం జరిగింది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అప్రాన్స్ కూడా చూడొచ్చు. ఇది కూడా మీకు ఒరిజినల్ పేస్టింగ్ పంచింగ్ ఉంది, బ్యాటరీ న్యూ కండిషన్ ఉంది. ఇంజిన్ అంతా కూడా చాలా బాగుందండి. డస్ట్ అయితే ఉందండి, మీరు ఇక్కడ గమనించగలరు. నెక్స్ట్ మీకు మనం చూసినట్లయితే ఈ వెహికల్ సంబంధించినటువంటి ఇంజిన్ ఒకసారి స్టార్ట్ చేసి మీకు వీడియోలో చూపించడం జరుగుతుందండి. ఇంజిన్ కండిషన్ అయితే బాగుందండి. మీరు కూడా మీ యొక్క టెక్నీషియన్ తీసుకొచ్చి వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మా మీద నమ్మకంతోనే కాదు, మీకు సంబంధించిన టెక్నీషియన్ కూడా తీసుకుని వచ్చి మీరు చూసుకుంటే ఇంకా బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. కార్ కండిషన్ అయితే అంతా ఒరిజినల్ ఉందండి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించిన మోడల్ ఇయర్ మళ్ళీ చెప్తున్నానండి. ఇది వచ్చేసరికి మారుతి సుజుకి ఎర్టిగా VXI ఆప్షనల్ అండి, CNG విత్ పెట్రోల్ అండి. 2023 మోడల్ అనమాట. ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ కూడా మీకు 2023లోనే అయిందనమాట. కార్ కండిషన్ అయితే ఎక్సలెంట్ ఉందండి. చూడొచ్చు అవుట్లుక్ కానీ ఇంటీరియర్ కానీ అంతా బాగుంది. మీలో ఎవరైనా ఈ వెహికల్ని పర్చేస్ చేసే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తానండి, మీరు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. వెహికల్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉందండి. కొంతమంది తెలంగాణ మిత్రులు అయితే ఫోన్ చేస్తున్నారు, అందుకే నేను ఎక్కడ వెహికల్ అనేది కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఏపీ వెహికల్ అండి, దయచేసి ఏపీ వాళ్ళకి ఇది వర్కౌట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ వెహికల్ మీద మీకు ఫైనాన్స్ కూడా వస్తుందండి. మ్యాక్సిమం నేను ఫైనాన్స్ కూడా ఈ వెహికల్ మీద చేయించడం జరుగుతుంది. మీ సిబిల్ స్కోర్ బాగుండి మీ బ్యాంకింగ్ అంతా బాగుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఫైనాన్స్ కూడా మేము సదుపాయం కల్పిస్తున్నామండి. ఎక్కడి నుంచి మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చినా సరే మీకు ఫైనాన్స్ అయితే అవుతుందన్నమాట. ఇంకా ఫైనల్గా కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసరికి 11,50,000 అడుగుతున్నారండి. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ అయితే కాదండి, స్లైట్లీ నెగిషియబుల్ ఉంది. మీకు ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయొద్దండి. వెహికల్ అయితే మాత్రం 2023 వెహికల్ కదా, సో ప్రజెంట్ మనకి ఎట్టిగా చాలా కేర్ సిటీగా ఉన్నాయి బయట కూడా. ఈ వెహికల్ అయితే 11,50,000 చెప్తున్నారు. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ కాదు, స్లైట్లీ నెగిషియబుల్ ఉందండి. మళ్ళీ చెప్తున్నాను, కార్ అయితే మాత్రం జెన్యున్గా ఉంది, మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఈ కారు పర్చేజ్ చేయాలని ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. దయచేసి ఫేక్ కాల్స్ అయితే చేయొద్దండి. చాలామంది కొంతమంది ఫేక్ కాల్స్ అయితే చేస్తున్నారు, దయచేసి అర్థం చేసుకోగలరు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వెహికల్ ఎవరికైనా నీడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకైతే షేర్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.